ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్వరగా వెళ్ళు మావయ్య. మావయ్య మావయ్య ఒక్క నిమిషం. నాకు అది ప్రూఫ్స్ తో సహా డీటెయిల్డ్ గా కావాలి. ఫోన్లో వీడియో తీ. అలాగే సకల. వెళ్ళు. డన్. టైం అయిపోతుంది. లేట్ అయితే వాడు ఏం చేస్తాడో ఏంటో. ఇప్పుడు కార్తీక్ గారిని ఎలా డైవర్ట్ చేయాలి? రాధిక. రాధిక? సారీ, రుక్మిణి అనుబోయి రాధిక అన్నాను. అయినా ఎంతో ఓపిక మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? దేని గురించి మాట్లాడుతున్నారు? జాబ్ చేసేవాళ్ళు ఒక్కరోజైనా హాలిడే దొరికితే బాగుండని వారం అంతా ఆలోచిస్తారు. అలాంటిది మీరు సండే కూడా స్కూల్కి వెళ్తున్నారు. మీరు చాలా గ్రేట్. నేను మిమ్మల్ని పొగిడానండి, కాస్త రెస్పాండ్ అవ్వండి. మనసులో ధైర్యం ఉన్న వాళ్ళకి తిట్లు కూడా ఆశీర్వాదాల్లా అనిపిస్తాయి. ధైర్యం లేని వాళ్ళకి పొగడతలైనా పొడిచే కత్తుల్లా కనిపిస్తాయి. ఇంతకీ మీరు ధైర్యంగా ఉన్నారా, భయంగా ఉన్నారా? ఏంటండి, ఏదైనా సమస్య? ఉదయం నుంచి ఏదో కంగారుగా కనిపిస్తున్నారు. అబ్బే, అలాంటిదేం లేదండి. నేను నార్మల్గానే ఉన్నాను. ఏం లేకపోతే ఓకే. ఏదైనా సమస్య ఉంటే మీలో మీరే సఫర్ అవ్వకుండా ధైర్యంగా నాతో చెప్పండి. సార్ చెప్పండి. వచ్చేస్తున్నాను సార్, త్వరగానే వచ్చేస్తాను. ఓకే. ఎవరండి? ఎస్పీ గారు ఏదో వర్క్ పని మీద అర్జెంటుగా రమ్మంటున్నారు. అలాగా, అయితే మీరు వెళ్ళిరండి. స్కూల్ పక్కనే కదా, నేను ఆటోలో వెళ్ళిపోతాను. పర్లేదు, ఇక్కడి దాకా వచ్చాను కదా, స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. కార్తీక్ గారు, ఫస్ట్ డ్యూటీ, ఆ తర్వాత ఫ్యామిలీ అంటారు. నా కోసం డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తారా? అక్కడ మీరు లేకపోతే పని అవ్వదు. ఇక్కడ మీరు డ్రాప్ చేయకపోయినా నేను వెళ్ళగలను. సరే, బాయ్ అండి. ఇదేంటి, స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ ఆపాడేంటి? జాగ్రత్త. ఆటో రోడ్ నెంబర్ 12కి వస్తారా? ఎక్కండి. స్కూల్ రైట్ సైడ్లో కదా ఉంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుందేంటి? ఇదేదో తేడా వ్యవహారంలా ఉంది. పల్లవి ఈ డెకరేషన్ చూస్తే ఫ్లాట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు హనీమూన్కి ఒప్పుకుంటుంది. డార్లింగ్, ఇక్కడ నాతో గడిపే ఈ కొన్ని గంటలు ఈ హనీమూన్ ఎక్స్పీరియన్స్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాను. త్వరగా వచ్చే స్వీట్ హార్ట్. నా డార్లింగ్ వచ్చేసినట్టుంది. అంటే ప్రకృతి కూడా నాకు సహకరిస్తోంది. వస్తున్నా డార్లింగ్, ఐఎమ్ కమింగ్.
ఇది? ఏయ్, ఎవరు నువ్వు? హౌస్ కీపింగ్ సార్. రూమ్ అంతా క్లీన్ అండ్ నీట్గా ఉంది, ఏం అక్కర్లేదు, వెళ్ళు. ఏయ్, మళ్ళీ రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు, అండర్స్టాండ్? ఓకే సార్. పల్లవి వచ్చాక డోర్కి డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టాలి, లేదంటే ఇద్దరికి మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఇంతకీ నా డార్లింగ్ ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కోవాలి. ఈరోజు ఆ మదన్ గాడితో అటో ఇటో తేల్చుకోవాలి. పల్లవి వెళ్లాల్సిన స్కూల్ రూటు ఇటు కదా, ఇటు వెళ్తుందేంటి? అయితే సకల చెప్పింది కరెక్టే. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నావు డార్లింగ్? వల్లకాట్లో ఉన్నాను. అన్నా, మీరు ముందు చూసి డ్రైవ్ చేయండి. ఎక్కడి దాకా వచ్చావంటే అంత కోపం అయితే ఎలా డియర్? వస్తున్నాను కదా, ఎందుకు ఇలా ఫోన్ చేసి విసిగిస్తున్నావు? నా మాటల్లో నీకు విసుగు కనిపిస్తుంది గాని నీకోసం నేను పడుతున్న తపన నీకు అర్థం కాదు. నో నో నో, కట్ చేయొద్దు. అసలు ఈ ప్రేమ పూజారని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో. చూడు, వ్యసన పరుని కౌన్సిలింగ్ ఇచ్చి మార్చొచ్చు, నీలాంటి కామాంధుణ్ణి ఎవరు మార్చలేరు. నువ్వు దక్కుతున్నప్పుడు ఇలాంటి తిట్లన్నీ నేను లెక్క చేయను. నీ లెక్క దేవుడే సరిచేస్తాడు, అనుభవించి తీరుతావు. నీలాంటి బ్యూటీని సొంతం చేసుకున్నాక నేను చచ్చిపోయినా నో రిగ్రెట్స్. ఇవన్నీ ఎందుకులే గాని ఇప్పుడెక్కడి దాకా వచ్చావు? ఇక్కడ ఆపండి. ఇదిగోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.